మాట్లాడేవాడు ఉంటే ఇద్దరు వల్ల చెడిపోతుంది. మాట్లాడుతూ దయచేసి ఎటువంటి శబ్దం చేయకూడదమ్మా. మీ ఆలోచనలన్నీ కేంద్రీకరించుకోవాలి. ఏకాగ్రత మొత్తం బిందుపై పెట్టు. స్పీడ్గా తీసుకోవడం, స్లోగా వదలడం, స్పీడ్గా తీసుకోవడం, స్లోగా వదలడం. ఇప్పుడు పాదాల దగ్గర ఉండేటువంటి బరువు కరిగిపోయి వెళ్ళిపోతుందని భావించు. ఈ పాదాలలో కండరాల్లో ఉండేటువంటి నొప్పి, బాధ కరిగిపోయి వెళ్ళిపోతుందని భావించు. బ్రీతింగ్ పైన ఫోకస్ చేయి. డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని స్కిప్ చేయి. సో ఈ మోకాల్లో ఉండేటువంటి నొప్పి బ్రీతింగ్ పైన ఫోకస్ చేయి. గాలి తీసుకోవడం, గాలి వదలడం, గాలి తీసుకోవడం, గాలి వదలడం. అలాగే మన నడుము దగ్గర ఉండేటువంటి ఇబ్బందులు కానీ, నొప్పి కానీ, బాధ కానీ కరిగిపోయి వెళ్ళిపోతుందని భావించుకో. బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం, బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. సో నీ ఏకాగ్రత డిఫరెంట్ ఆలోచనలు స్కిప్ చేయి. అదేవిధంగా పొట్ట భాగం ఉదరంలో కూడా ఉన్నటువంటి ఇబ్బంది కలిగిపోయి వెళ్ళిపోతుందని భావించుతో నువ్వు బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం, బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. కడుపులో ఉండేటువంటి బాధ, నొప్పి కలిగిపోయి వెళ్ళిపోతుందని భావనతో సో పరీక్ష పే చర్చ భాగంగా మనశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సంభాషణ మరియు స్టూడెంట్స్కి ధ్యానంపై క్లాస్. భావనతో బ్రీతింగ్ తీసుకోవడం, స్పీడ్గా బ్రీతింగ్ తీసుకోవడం, స్లోగా వదలడం, బ్రీతింగ్ తీసుకోవడం, స్లోగా వదలడం. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉండాలండి. అదేవిధంగా ఛాతీ భాగంలో చెస్ట్లో ఉండేటువంటి బాధ, నొప్పి కరిగిపోయి వెళ్తుందని భావనతో బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం, బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల మనకు ఆలోచనలు గుర్తు చేసి ఏకాగ్రత అనేటువంటిది చేయాలి. బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. అదేవిధంగా భుజాల పైన ఉన్నటువంటి బరువు, నొప్పి, బాధ కరిగిపోయి వెళ్ళిపోతుందనే భావనతో బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం, బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. అదేవిధంగా మీకు అంటే మెడ సంబంధించినటువంటి నొప్పి, బాధ కరిగిపోయి వెళ్ళిపోతుందనే భావనతో బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీతింగ్ వదలడం. అదేవిధంగా మనలో ఉండేటువంటి డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ స్ట్రెస్ని డిటెక్ట్ చేస్తూ మనం బ్రీతింగ్ పైన ఫోకస్ పెట్టాలి. దానిలో డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయి, స్కిప్ చేయడం, దాని ఏకాగ్రత ఓన్లీ ఫర్ బ్రీతింగ్ పైన మనం ఫోకస్ పెట్టాలి. బ్రీతింగ్ చేసుకోవడం, బ్రీతింగ్ వదలడం, అంటే గాలి తీసుకోవడం, గాలి వదలడం. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మనము గాలిలో ఫోకస్ పెట్టడం వల్ల మన యొక్క ఏకాగ్రత ఆ టైం పొడిగించుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు ఇక్కడ కూర్చుంటాల్సి వచ్చింది. లేకుంటే మీకు స్టడీ అవ్వాలి. కొద్దిగా డిఫరెన్స్ అవుతారని ఇక్కడ కూర్చోబెట్టి సార్ గారు ధ్యానం పైన మీకు చేయించాడు. ఒకటే కాన్సెప్ట్, పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి, ఆ క్వశ్చన్ ఆ రోజు సబ్జెక్టును బట్టి మీ మైండ్ మేకప్ చేసుకోవాలి. దానికి ముందు ఈ ఎక్సర్సైజ్ ఏదైతే యూనిట్ టెస్ట్ 1, 2, 3 రాస్తున్నామో, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్ రాసే వరకు ఇదంతా మీకు అక్కడ ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మీకు ఇక్కడ కూర్చోబెట్టేసి ఈ పరీక్ష సెక్షన్లో భాగంగా మీకు ఇక్కడ గ్యాదర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చూపించమని మన ఆర్జేడీ గారు, డిఐ గారు నైట్ డైరెక్ట్ ఇచ్చారు. సో ఎగ్జామ్ పేపర్ తీసుకున్న తర్వాత కాపరగా చూసేసి టక్క రాయడం కాదు. ఒక్కసారి మొత్తము గో త్రూ యువర్ క్వశ్చన్ పేపర్, ఏదైతే మీకు బాగా వచ్చిందో
దాన్ని మాత్రమే సెక్షన్స్ బాగా రాసి ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ప్రతి సెక్షన్ అటెంప్ట్ చేయండి. మీకు రానిది ఏదైనా ఉంటే అది లాస్ట్లో పెట్టుకోండి. ఎవాల్యుయేటర్కి ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ ప్రెజెంటేషన్ ఉండాలి. పాయింట్ మాత్రమే ఉండాలి. క్వశ్చన్ కాన్సెప్ట్ ఉండాలి. అంటే సబ్మిటింగ్ పెట్టేటప్పుడు మీరు కొద్దిగా మంచిగా రాసుకుంటే కదా అది ఎవాల్యుయేటర్కు ఇంత సమయం ఉండదు కాబట్టి కంటిన్యూగా మార్క్స్ వేసుకుంటూ పోతాం. దెన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మ్యాక్సిమం కొంచెం తక్కువ విధంగా రాసుకోండి. ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ అయినా సరే. సార్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ పేపర్. మీకు ఎంత వచ్చింది ఎంత తెలిసింది కాదు, హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆన్ ద పేపర్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డయాగ్రామ్ గీసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా పెన్సిల్ యూజ్ చేయండి. డోంట్ యూజ్ పెన్స్. స్కెచెస్ ఓన్లీ సైడ్ ఎడింగ్స్ మాత్రమే. ఆ పార్ట్స్ లేబుల్ చేసేటప్పుడు మాత్రము ఓన్లీ పెన్సిల్తోనే రాయాలి. విచ్ గివ్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి ఏ సెక్షన్ బాగా వస్తుందో చూసుకొని ఆ సెక్షన్లో ఎదిగి పెట్టుకొని క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేసిన తర్వాత మాత్రమే మొదలు పెట్టండి. రామరావద్దు. మీకు ఏ వస్తుందో అదే రాయండి. లోపల మాకు రాలేదని పక్కన అర్థాలు చూడకండి. ఇక్కడ మన కాలేదు కాబట్టి నేనేదో అంచేసి అప్పటికప్పుడు అయిపోతుంది. మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, ఖచ్చితంగా డీపార్ట్ చేస్తారు. మీరు అక్కడ ఏ పనులు చేస్తే కానీ నాకు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాము. మన కాలేజీలోనే 25 మంది చేశారు. సేమ్ ప్రొజెక్షన్ అక్కడ కూడా అవుతుంది. సో జంబ్లింగ్ సెంటర్ కాబట్టి మనం మీకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎందుకు రాసుకోవాలి రీజన్ ఇది. టు గెట్ maximum marks, maximum score in the examinations is the main criteria. సో ఏది వచ్చితే అని మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ చేయండి. లోపల హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. అది ఏదైనా రాయండి. 2 సెంటెన్స్ రాయండి. ఫస్ట్ ఇయర్స్ క్రియేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక పారాగ్రాఫ్ రాయాలి. 10 to 15 క్వశ్చన్స్ రాయండి. ఆన్సర్ రాయండి. క్రియేటివ్ థింగ్స్ రాయండి. దాన్ని బట్టి మనకి మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పటి నుంచి కదా మీరు టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి. తర్వాత